నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. వినాయక చవితి ఉత్సవాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు మొత్తం 15,000 ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం 25 కోట్లు కేటాయించిందని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారని, అరాకొర సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెట్టాలని మాత్రమే ప్రయత్నించారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో సంపద సృష్టించి తద్వారా సంక్షేమాన్ని అందించే లక్ష్యంతో ముందుకు వెళుతుందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేసి చూపించిందని రవికుమార్ గుర్తు చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో జగన్ అధికారంలోకి వచ్చారని, రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని రవికుమార్ వెల్లడించారు. లోకేష్ గారు వినాయక చవితికి అన్నిటి కూడా రిప్రజెంట్ చేశారు. లోకేష్ గారు దృష్టికి తీసుకొచ్చారు. వినాయక చవితికి సమితి ప్రెసిడెంట్ అందరూ కలిసి లోకేష్ గారు ఫోన్ చేసి ఇట్లా అడిగారు, ఏం చేద్దామని చెప్పి అడిగారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం, ముఖ్యమంత్రి గారు ఇద్దామని చెప్పారు. దాని ప్రకారంగా ఇవాళ లోకేష్ గారి నాయకత్వం ఇవాళ అన్ని వినాయక చవితికి కానీ ఉచితంగా కరెంట్ ఇవ్వాలనుకున్నాం. దాని వారం అంతా కూడా గవర్నమెంట్ పరిస్థితి రాష్ట్రాన్ని అప్రూవల్ చేస్తున్నారు. అప్రూవల్ చేస్తారని చెప్పి ఫస్ట్ నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు పాలు చేసి జనానికి సంక్షేమం ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు లేదు. సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చేయాలనే కార్యక్రమం ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే పోయిన 5 సంవత్సరాలు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమాన్ని ఇచ్చింది. అది కూడా అరకొర సంక్షేమం ఇచ్చి నేను చాలా పెద్ద గొప్పగా చేశానని చెప్పి ప్రజలను మొదలుపెట్టాడు. మనం అయితే ఇవాళ వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం అన్నీ కూడా చూసేది అప్పులు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికి చదువుకోవడానికి ఇద్దరుంటే 2 పిల్లలకి ఇస్తానని అబద్ధం చెప్పి ఒకరికి ఇద్దరు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశారు. మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం 2 3 ఇస్తామన్నాం, ఇచ్చాము. రైతులకు ఇచ్చాము, ఆర్టీసీ చెప్పాము. చెప్పిన దానిలాగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు మూసేసిన అన్నా క్యాంటీన్లు ఇచ్చేయడం కానీ, రైతులకు ఇవ్వటం కానీ, పెన్షన్లు దేశంలో ఎక్కడ లేనంత డబ్బుని పెన్షన్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం. 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీద ఖర్చు పెడతాం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. మళ్ళీ మధ్య 1,10,000 పెన్షన్లు ఇచ్చాం. ఇట్లా అన్నీ కూడా చేస్తున్నాం. ఈ మధ్య అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం. దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నాం. మేము అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఎవరైతే కష్టపడి పనిచేశారో ఎలక్షన్ ముందు కూటమి ధర్మం ప్రకారం బీజేపీకి కానీ, జనసేనకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ పదవులు కానీ ఏదైనా సరే ఆ రోజు పైన పార్టీలు 3 పార్టీలు కూర్చొని ఏ విధంగా తమాషా ప్రకారం ఇవ్వాలనుకున్నారో ఆ ప్రకారం అందరూ కూడా ఇస్తుంది. దానిలో భాగంగానే రియాజ్ గారు ఎలక్షన్ ముందు నుంచి కూటమి ప్రభుత్వంలో ఉండి బాగా పనిచేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన కూడా చైర్మన్ అయ్యాడు. ఆయన అందరినీ కూడా అభినందించడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఆ రోజు ఎవరైతే కష్టపడి పనిచేశారో ఎలక్షన్ ముందు కూటమి ధర్మం ప్రకారం బీజేపీకి కానీ, జనసేనకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ పదవులు కానీ ఏదైనా సరే ఆ రోజు పైన పార్టీలు 3 పార్టీలు కూర్చొని ఏ విధంగా తమాషా ప్రకారం ఇవ్వాలనుకున్నారో ఆ ప్రకారం అందరూ కూడా ఇస్తుంది. దానిలో భాగంగానే రియాజ్ గారు ఎలక్షన్ ముందు నుంచి కూటమి ప్రభుత్వంలో ఉండి బాగా పనిచేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన కూడా చైర్మన్ అయ్యాడు. ఆయన అందరినీ కూడా అభినందించడానికి ఇవాళ అద్దంకి ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో కార్మికులపై డిపో మేనేజర్ మరియు అసిస్టెంట్ డిపో మేనేజర్ కలెక్షన్ల పేరుతో నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్పరెడ్డి అన్నారు. అద్దంకి డిపోలో కార్మికులపై అసిస్టెంట్ డిపో మేనేజర్ వేధింపులను నిలుపుదల చేయాలని కోరుతూ మంగళవారం అద్దంకి ఆర్టీసీ బస్టాండ్లో ఏపీఎస్ ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా అయ్యప్పరెడ్డి మాట్లాడుతూ కలెక్షన్ల పేరుతో ఆర్టీసీ అధికారులు కార్మికులపై వేధింపులు చేస్తున్నారని, అద్దంకి డిపోలో పనిచేస్తున్న ఎన్జే రెడ్డిని రిలీవ్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని, ఏడీసీని రిలీవ్ చేయడం అంటే అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారని, ఏడీసీని బదిలీ చేస్తే ఇక్కడ అధికారులు ఎందుకు రిలీవ్ చేయటం లేదో అర్థం కావటం లేదన్నారు.
ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ ధర్నా చేయడానికి కారణం డిఎం అసిస్టెంట్ డిఎం అని అయ్యప్పరెడ్డి ఆరోపించారు. జయసింహారెడ్డి ఏడీసీ నేను అద్దంకి డిపో నుంచి ఒంగోలుకి వెంటనే డిపో మేనేజర్ గారు రిలీవ్ చేయాలని ఈ డిమాండ్తో ఈరోజు ధర్నా జరుగుతుంది. అయితే ధర్నా ఎస్టేబుల్ ధర్నా చేస్తే రేపు ప్రచారం చేస్తారు. ఈ ధర్నాని ఎస్టేబుల్ చేయించలా. అసిస్టెంట్ మేనేజర్ అద్దంకి వారు, డిపో మేనేజరు అద్దంకి వారు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఎస్టేబుల్ చేతి ధర్నా చేస్తున్నారు. అదేదో భారతంలో అన్నట్టుగా కురుక్షేత్రం జరగకూడదని కృష్ణుడు చాలా ప్రయత్నం చేశాడు. పాండవులు చాలా తగ్గి అరే బాగా మాకు సగభాగం వద్దు, 5 ఊళ్ళైనా పడేయండి, మేము ఏదో 5 రాజ్యాలు పరిపాలించుకుంటాం అంటే కృష్ణుడు రాయలు పంపితే అబ్బే కుదరదు అన్నాడు దుర్యోధనుడు. తర్వాత తనవేరమైంది ఎంతో మొత్తం ఎవరు మట్టి గారు వాళ్ళు మట్టి కలిశారు. ఇప్పుడు మేము కూడా అద్దంకి డిపో కమిటీ అడిగింది. జయసింహారెడ్డి ప్రత్యేకంగా వాటాపై ఆయన మొత్తం బతిలాడాడు. బాపట్ల జిల్లా కమిటీ పోయి రిప్రజెంట్ చేసింది, డిఎంఎల్ చేశారు, అసిస్టెంట్ మేనేజర్ రిప్రజెంట్ చేశారు, బాపట్ల ఆర్ఎంఆర్ రిప్రజెంటేషన్ చేశారు. ఇది కూడా వల్ల కాకపోతే స్టాఫ్ అండ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా నేను కూడా డిఎం గారితో ఫోన్లో మాట్లాడి కొంచెం చేయండి సార్, అతను గుండె హార్ట్ పేషెంట్ ఇబ్బంది వస్తుంది అంటే సరే చూద్దాం అన్నారు. తర్వాత అద్దంకి డిపోకి మళ్ళీ మా టీం వచ్చి మళ్ళీ కలిసి మాట్లాడాము, చూస్తామన్నారు. చూడటానికి ఎంతకాలం చూస్తారు? జూన్ 9వ తారీఖున ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది జయసింహారెడ్డికి. ఈ జిల్లాలో మొత్తం దాదాపు 13-14 మంది ఏడీసీలకి బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు ఆర్ఎం గారు. ఒంగోలు డిపోకి 6-7 ఏడీసీలు బదిలీ అయితే ఆగమేఘాల మీద వచ్చేసి అన్ని డిపోల నుంచి. మరి అద్దంకి డిపో నుంచి ఎందుకు పంపరు? అన్ని పంపలేదు కాబట్టి అన్ని ప్రయత్నాలు చేసి ఇక అంటే మాకేం మార్గం కనపడక ఇప్పుడు మేము బహిరంగంగా ఈ కార్యక్రమం చేయాల్సి వస్తుంది. జనాలకు తెలియాలి కదా. ఆర్టీసీ వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, ఎలిగేమనుకుంటారు, కానీ ఆర్టీసీ వాళ్ళకు ఉండే బాధలు తెలియాలి కాబట్టి మేము ఈరోజు జయసింహారెడ్డి అనే వ్యక్తి మళ్ళీ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేశారు. నన్ను ఏడీసీ నా పరిస్థితి అయ్యా, నాకు గుండె జబ్బు ఉంది. ఇందాక మా సుబ్బారావు గారు మాట్లాడారు. కార్డియాలజిస్ట్ అద్దంకి డిపో కార్డియాలజిస్ట్ లేడు, ఒంగోలు ఫ్యామిలీ ఉంటున్నాడు. గుండెపోట్లు ఇప్పుడు దాదాపు ఆర్టీసీలో కామన్గా వచ్చేస్తున్నాయి. అంటే ఇలా ఫిజికల్గా వీక్నెస్ వస్తున్నాయా, వేధింపులు తట్టుకల్లా గుండెపోటు వచ్చేస్తుంది. ఒక మా ఏడీసీ జయసింహారెడ్డిగా కాదు, ఒంగోలు ఎస్ఐ గారు కూడా గుండెపోటు వచ్చింది. ఈ మధ్య 2 నెలలు సెలవు ఇచ్చేశారు. అంటే ఇప్పుడు మా ఏడీసీలో డ్రైవర్లు కండక్టర్లు వీళ్ళే కాదు, భవిష్యత్తులో ఎస్ఐ గారు రావచ్చు. మరుగుదొడ్లను రిపేర్లు చేయించాలి, గ్యారేజీలో మరుగుదొడ్లను రిపేర్లు చేయించాలి, గ్యారేజీలో మరుగుదొడ్లను భర్తీ చేయాలి. ఎర్నిక్ సెక్షన్ లో ఖాళీలను సీనియారిటీ ప్రకారము భర్తీ చేయాలి. ఎర్నిక్ సెక్షన్ లో సీనియారిటీ ప్రకారం ఖాళీలను భర్తీ చేయాలి. తెప్పించాలి కొత్త టీమ్స్ ను, మంచి రోల్స్ ను తెప్పించాలి. కొత్త టీమ్స్ ను తెప్పించాలి. మానుకోవాలి కార్మికులపై సిఐ గారి వేధింపులను మానుకోవాలి. సిఐ గారి వేధింపులను కార్మికులను విపరీతంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. గ్రామ పంచాయతీలు అన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత గ్రామ సర్పంచులపై ఉందని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీ పురోగతి సూచికపై 2వ విడత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సింగయ్య హాజరై మాట్లాడారు. పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 9 టీమ్స్ ద్వారా 164 డిక్లరేటర్లతో కొలవబడుతుందని, వీటి ఆధారంగా పంచాయతీలకు గ్రేడింగ్ ఇవ్వబడుతుందని, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీల పురోగతిపై దృష్టి పెట్టాలన్నారు.
గ్రామ పంచాయతీలలో ప్రజలకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు ఉంటే మంచి గ్రేడింగ్ పొందవచ్చునని సింగయ్య తెలిపారు. ఈ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనే ఒక క్వశ్చనర్ని ఇండెక్స్ని తయారు చేయడం కోసం ఏర్పాటు చేయడం. దీని ద్వారా ఏ పంచాయతీ ఈ 9 డెవలప్మెంట్స్లో వెనకబడుగా ముందుకుందా అని స్కోరింగ్ పిల్లలకు మార్క్ ఇచ్చినట్టుగా ప్రతి గ్రామ పంచాయతీ కూడా మార్క్ ఇచ్చేటువంటి పద్ధతి తయారు చేయడం జరిగింది. దీని ద్వారా మనమే మన పంచాయతీ కార్యదర్శులు, మన సర్పంచులు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు అందరూ కూడా ఆ ప్రజలకి మన దగ్గర ఉన్న సమాచారాన్ని అనుసరిస్తే ఆ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క పంచాయతీకి బాగా పర్ఫార్మెన్స్ చేసినటువంటి పంచాయతీకి ఈ 9 సెక్టార్లో కూడా 9 రకాలైన అవార్డులు జాతీయ స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. అలాంటి చైల్డ్ ఫ్రెండ్లీ కొన్ని, ఉమెన్ ఫ్రెండ్లీ కొన్ని, మంచినీటికి సంబంధించి కొన్ని, శానిటైజర్కి సంబంధించి కొన్ని, ఇలా 9 రకాల ప్రోత్సహించడం కోసం ఒక్కొక్క పంచాయతీకి అవార్డు ఇచ్చిన పంచాయతీకి సుమారు 20 లక్షల అదనపు గ్రాంట్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఇదంతా విషయం ఉద్దేశం ఏంటంటే ఇంత క్రమంలో ఇన్ని రకాల మార్పులు తీసుకువచ్చాయి కాబట్టి ఇంకా ఏదైనా మార్పులు చేసినా సరే గ్రామ పంచాయతీలు అభివృద్ధి సాధించినప్పుడే, ప్రతి గ్రామంలో అభివృద్ధి సాధించినప్పుడే దేశవ్యాప్తంగా అభివృద్ధి సాధించడం. కానీ ఢిల్లీలో కూర్చొని ఉన్నకి మహిళలకి పురుషులకు ఉన్న రేషియో తక్కువగా ఉంది. 937 ఉంది, ఇంకా 63 మంది మహిళలు తక్కువగా ఉన్నారు. పెరగాలి అక్కడ కూర్చోబెట్టే పిల్లలు ఏ గ్రామంలో మహిళలు తక్కువ ఉన్నారు, ఏ గ్రామంలో వాళ్ళలో కష్టాలు ఉన్నాయి, ఏ గ్రామంలో మంచినీటి సౌకర్యాల కొరత ఉంది, ఏ గ్రామంలో శానిటేషన్ సమస్యలు ఉన్నాయి, ఇలా గ్రామం వారిగా లిస్టు తయారు చేసుకొని ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం కోసం కూడా ఈ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ని రూపొందించడం జరిగింది. కాబట్టి దీన్ని ఇప్పటికే ఈ సంవత్సరం సంబంధించిన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అందించారు మన మండలం నుంచి. అందరూ ప్రజాప్రతినిధులు కూడా, పంచాయతీ కార్యదర్శులు కూడా, గ్రామస్థాయి అధికారులు కూడా మళ్ళీ 2024-25 సంబంధించిన ఇండెక్స్ కూడా ఒక 2-3 నెలల్లో మళ్ళీ తయారు చేసే అవకాశం ఉంది. ఆ తయారు చేయడం ఉద్దేశం ఏంటంటే మనమే చూసుకోవడం అన్నమాట. మీ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, 260, ఎంతమంది మరుగుదొడ్లు ఉన్నాయి, 210, అంటే ఏమవుతుంది పెట్టి ఇంకో 50 మందికి మనం మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలి. అందరికీ మరుగుదొడ్డు తప్పనిసరిగా ఉండాలి. ఇంకో ప్రశ్న వస్తుంది, మీ గ్రామంలో ఎంతమంది మరుగుదొడ్డు వాడకుండా బయటకు వెళ్తున్నారు, దాని అర్థం ఏంటి? ఒక 20 మంది వెళ్తున్నారు మనం రాశామనుకోండి, దాని అర్థం ఏంటి? మనం ఆ 20 మంది వెళ్లకుండా చేయడం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఒక్క గొప్ప వరం లాంటిదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని 46 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంగళవారం మంజూరైన చెక్కులను చిలకలూరుపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి రవికుమార్ అందజేశారు. అనంతరం ప్రజల సమస్యల గురించి తెలుసుకొని తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ విద్యుత్తుని పొదుపుగా వినియోగించుకోవాలని, మిగతా సమయాల్లో ఆదా చేయాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి కేవీ శ్రీనివాసరావు అన్నారు.
అద్దంకి ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యుత్ పొదుపుపై విద్యార్థులతో అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా ఎంఈఓ2 కేవీ శ్రీను, హెచ్ఎం డోలా పద్మావతి హాజరై ప్రారంభించారు. నేటి కాలంలో విద్యుత్తుని ఎంతో పొదుపుగా వాడుకోవని, అవసరం లేని సమయంలో పొదుపు చేయాలని, ప్రతి ఒక్కరూ విద్యుత్తుని ఆదా చేసి దేశ భవిష్యత్తును రక్షించాలని కేవీ శ్రీనివాసరావు తెలియజేశారు. మరి విద్యుత్తును పొదుపు చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఎంతో కాలుష్యం జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యుత్తుని తక్కువగా వాడటం, ఇళ్ళు నిర్మించుకునేటప్పుడు కూడా గాలి వెలుతురు బాగా వచ్చే విధంగా ఇళ్ళు నిర్మించుకోవడం, అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు కానీ ఏవైనా సరే ఆఫ్ చేయడం, 5 స్టార్ రేటింగ్ ఉన్న వస్తువుల్ని వాడటం ద్వారా, బిఎల్డిసి ఫ్యాన్లు వాడటం ద్వారా, ఎల్ఈడి బల్బులను వాడటం ద్వారా మనం విద్యుత్తుని ఆదా చేయవచ్చు. అట్లాగే బొగ్గు ద్వారా విద్యుత్ కాకుండా, థర్మల్ ఎనర్జీ కాకుండా సోలార్ ఎనర్జీ, అట్లాగే విండ్ ఎనర్జీ, అట్లాంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులు కనుక మనం వాడినట్టయితే పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. విద్యుత్తును పొదుపు చేస్తే విద్యుత్తును ఉత్పత్తి చేసిన దాంతో సమానం. మనం బిల్లు కడుతున్నప్పటికీ కూడా మనం విద్యుత్తుని అనవసరంగా వాడకూడదు. విద్యుత్తుని ఎక్కువ వాడినట్టయితే పర్యావరణ కాలుష్యం ఎక్కువయ్యి సమాజానికి ఎంతో నష్టం జరుగుతుంది. తక్కువ విద్యుత్ వాడడం అనేది మన ధర్మంగా ప్రతి ఒక్కళ్ళు భావించాలి. విద్యార్థులు చిన్నప్పటి నుంచే విద్యుత్తుని పొదుపు చేయడం అలవాటు చేసుకున్నట్టయితే భవిష్యత్తులో మనం పర్యావరణ సమస్యలని దూరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. సన్ రైజ్ ద్వారా వస్తుంది మనకు వాతావరణంలో. మీరు అప్పుడు పెద్ద ఫ్యాన్లు ఉంటాయి, చూసారో లేదు? అవన్నీ కూడా గాలి ద్వారా తిరుగుతూ ఉంటాయి. ఆ ఫ్యాన్లు అన్నీ కూడా సోలార్ ద్వారా. ఆ విధంగా అలాగే ఎల్ఈడి బల్బ్స్ ఇళ్లలో మెర్క్యూరీ టైప్లో ఉంటాయి. ఆ బల్బ్స్ కానీ వాడితే మామూలు బల్బుల కంటే కూడా కరెంట్ అనేది చాలా తక్కువగా కాదు. ఈ విధంగా కూడా విద్యుత్ ఆదా చేయవచ్చు. సోలార్ సిస్టమ్ ద్వారా, ఎల్ఈడి బల్బ్స్ ద్వారా, తక్కువ శక్తితో నడిచేటువంటి ఫ్యాన్స్ వాడటం ద్వారా మనం విద్యుత్ ఆదా చేయవచ్చు. అందుకనే తరగతి గదిలో ఎక్కువ ఫ్యాన్లు వేయొచ్చా? ఎక్కువ ప్రభుత్వం మనందరూ దయ చూపి విద్యా వ్యవస్థల మీద కరెంటు బిల్లులు తగ్గించారు కదా. చెప్పయ్యారు భవిష్యత్తు రక్షణ, విద్యుత్ పొదుపే భవిష్యత్తు రక్షణ, విద్యుత్ పొదుపు పర్యావరణ రక్షణ, విద్యుత్ పొదుపు పర్యావరణ రక్షణ, విద్యుత్ పొదుపు పర్యావరణ రక్షణ, విద్యుత్ పొదుపు మన చేతుల్లోనే ఉంది. విద్యుత్ పొదుపు మన చేతుల్లోనే ఉంది. విద్యుత్ పొదుపు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ అనేది సాధించుకోవడం జరిగిందని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు వందనం మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించిన శుభ సందర్భంలో సోమవారం రాత్రి అద్దంకి పట్టణంలోని కట్టకిందపాలెంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు కలిసి ఎంఆర్పిఎస్ జెండాను ఎగురవేసి బిఆర్ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపించి ఎన్నో పోరాటాల తరువాత ఎస్సీ వర్గీకరణ సాధించి 100 ఏళ్ల భావి భవిష్యత్తును మాదిగ జాతి బిడ్డలకు అందించడానికి కేవలం మాదిగల జాతి కోసమే కాకుండా సమాజంలో వివక్షతకు గురైన, వెనుకబడిన, తాడిత, పీడిత జాతులందరి కోసం ఉద్యమాలు చేస్తూనే ఆరోగ్యశ్రీ, వికలాంగుల పోరాట సమితి, ఆకలికేకల పోరాటం, పెన్షన్ల పెంపుదల ఎన్నో ఉద్యమాలు చేయడం ద్వారా అవార్డు మందకృష్ణ సాధించారన్నారు. ఇక్కడ మాట్లాడినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పుట్టినటువంటిది కాబట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యొక్క లక్ష్యం, మందకృష్ణ మాదిగ గారి యొక్క లక్ష్యం, మాదిగ జాతి ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ. ఈ యొక్క పోరాటాల విషయాలందరూ కూడా మీరందరూ పాల్గొన్నటువంటి వాళ్ళే, ఈ కార్యక్రమంలో చేసినటువంటి వాళ్ళే. ఇవాళ మన నాయకులు కూడా చాలా విషయాలు మాట్లాడగలిగారు.
ఇవాళ ఏ జాతి లక్ష్యం ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఫలాలు ఈరోజు సాధించుకున్నాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క వర్గీకరణ ఫలాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మరి ఇవాళ గ్రామ కమిటీలు అట్లాగే జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన నాయకుడైనటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఈ కార్యక్రమాల మీద మరి ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో మరి నూతనంగా ఇన్ఛార్జీలు పెట్టి మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధినాయకత్వం మొత్తం మీద ఈ జిల్లాలో ఉండబడినటువంటి 25 మండలాలు 6 నియోజకవర్గాల్లో దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా అద్దంకి మండలంలో అద్దంకి టౌన్లో ఉన్న కట్టకిందపాలెంలో కూడా ఇవాళ ఇంత దిగ్విజయంగా జరగడానికి జరిగినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ జిల్లా నాయకులు, మండల నాయకులు, ఇంకా పెద్దలు చాలామంది మన మధ్యకి రావడం మనకు సంతోషం. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని కట్టకిందపాలెంలో ఏర్పాటు చేయడం చాలా మాకందరికీ గర్వకారణంగా ఉంది. ఈ జెండా ప్రతిష్ట కార్యక్రమం మన విజయాన్ని సూచిస్తుంది. 30 సంవత్సరాల అవిశ్రాంతంగా పోరాడి పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు అలుపెరగకుండా కష్టాలకు వచ్చి నష్టాలకు వచ్చి శ్రమలకు వచ్చి ఈ ఉద్యమాన్ని కొనసాగించడం అంటే అది చాలా పెద్ద కార్యక్రమం. అటువంటి సుదీర్ఘమైన ఉద్యమాన్ని జరిపి సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడాడు. ఆ పోరాటంలో మనం అందరము పాలుభాగస్తులమయ్యాము. ఈ సందర్భంలో ఆ పోరాట ఫలితాలు కూడా మనకు అందాయి. రిజర్వేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది సంతోషకరం. ఈ సంతోషాన్ని మనం జరుపుకుంటూ అలాగే ఈ విజయానికి చిహ్నంగా మన పల్లెలో ఎంఆర్పిఎస్ జెండాను ఎగరవేయడం ఇది పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశం. అలాగే అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని నమ్ముతున్నాను. ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమం ద్వారా మనమందరము ఇంకా ముందు సాధించాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. డబల్ జెండా కింద కన్ను ఇది కట్టు తర్వాత చూడొచ్చు కట్టు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పద్మ. సంతమాగులూరు మండలంలోని ఏచూరు సమీపంలో రెస్టారెంట్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న కంటైనర్ లారీ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా కంటైనర్ లారీ తీయించారు. ట్రాన్స్జెండర్ లింగ మార్పిడి వ్యక్తుల పట్ల వివక్షత చూపించకూడదని అద్దంకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఐటీసీ కౌన్సిలర్ రమేష్ అన్నారు. హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అద్దంకిలో మంగళవారం ఐఈసీ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఐటీసీ కౌన్సిలర్ రమేష్ హాజరై మాట్లాడారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధి అని రమేష్ తెలిపారు. హెచ్ఐవి బాధితులకు ప్రభుత్వ వైద్యశాలలో మంచి వైద్యం అందిస్తున్నారన్నారు. అనేది కూడా ఏంటంటే
ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాటితో పాటు FSC కూడా ఉంటుంది. అది కూడా ఏంటంటే డ్రగ్ ద్వారా నివారించవచ్చు. పూర్తిగా HIV అనేది గతంలో అయితే 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతకొచ్చు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు HIV AIDS మెడిసిన్ వల్ల 100 ఏళ్ళు బతకొచ్చు. ఆ కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ ఎప్పుడంటే మనం 3 మంత్స్కో 6 మంత్స్ HIV టెస్ట్ అనేది, అలాగనే FSC అనేది, TB టెస్ట్ కూడా, అంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఏంటంటే HIV ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి TB అటాక్ అయితే ఉంటుందన్నమాట. ఆ TB అనేది అటాక్ అయినప్పుడు ఏంటంటే 2 ఉన్నప్పుడు ఏంటంటే మనం పూర్తిగా డిజాల్వ్ అయిపోతాం. అంటే పూర్తిగా నడవలేని పరిస్థితి, కాఫ్, ఫీవరు, వెయిట్ లాస్ అయిపోతాం. అప్పుడు ఏంటంటే TB అనేది బాడీలో సింప్టమాటిక్ ఉండేసి HIV 2 జాయింట్ అయితే మన హెల్త్ ఇష్యూ దెబ్బతింటుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే TB అటాక్ అయినప్పుడు ఏంటంటే క్యూర్ ఉంటుంది. TBకి అయితే 6 మంత్స్ క్యూర్ ఉంటుంది. 6 నెలలు మెడిసిన్ వాడుకుంటే మళ్ళీ హెల్తీగా దీన్ని సపరేట్గా అట్లా ఉంటుందన్నమాట. అందులో ఏంటంటే మీకు ఒకవేళ మీకు ఫర్దర్గా హాస్పిటల్కి రావాలంటే కొంచెం BDM కానీ పక్కన వాళ్ళు ఎవరన్నా అనుకుంటారనుకుంటే మీకు ఏదన్నా రిస్క్ అట్లా ఉందనుకోండి, మాకు కానీ మీ టీమ్ లీడర్కి ఎవరన్నా ఉన్నా మీరు 3 నెలలకు ఒకసారి టెస్ట్ ఇట్లాగానే కావాలంటే ఫ్రీగా మేమే వస్తాం మీ దగ్గరికి. మేము వచ్చి చేయించుకోండి. HIV అనేది చేయించుకున్నారనుకోండి, మీరు సేఫ్, మీ కస్టమర్ సేఫ్, అట్లా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ ఉంటారు అన్నమాట. మనం ఏంటంటే దీనివల్ల ఏంటంటే అందరూ సేఫ్ జోన్లో ఉంటాం. ఒక ఆరోగ్యం అంటే అందరిట్లో కాదు, 40 రెట్లు అయినా సరే మనం ₹1 అదనంగా ఎక్కువ సంపాదించవచ్చు. అట్లాగే ఏంటంటే హై రిస్క్ అనమాట. మీకేంటంటే జనరల్గా ఎవరికి మీకనే కాదు, హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 3 మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకోవాలి బ్లడ్ టెస్ట్ మనకి. అంటే మీకేంటంటే HIVతో పాటు ముండ్లమూరు మండలం శంకరాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు స్వయంగా మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేసి అందరికీ పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులందరూ ఈ వినాయక చవితి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు కాకుండా మట్టి వినాయకుడి బొమ్మలను పూజించాలని అవగాహన కల్పించారు. కాపాడదాం, ప్రకృతిని పూజిద్దాం, మట్టి వినాయకుల్నే చేద్దాం, మట్టి వినాయకుల్నే పూజిద్దాం, జల కాలుష్యాన్ని నియంత్రిద్దాం, ధ్వని కాలుష్యాన్ని నియంత్రిద్దాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకరాపురం రేపు వినాయక చవితి సందర్భంగా మా పాఠశాల విద్యార్థులు మట్టి వినాయకులను తయారు చేసి అందరికి పంచుతున్నారు. నేను కూడా ఉంటాను సార్. ఫోటో రాండి, నేను చెప్తున్నారా ఫేషియల్ ఇప్పుడు సార్ అజయ్ ఇటు చూడరా. అదే చాలా ఇటు అద్దంకి మండలంలోని బర్లీ పొగాకు ఎవరూ సాగు చేయరాదని మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ సూచించారు. అద్దంకి మండలం వెంకటాపురం పిప్పర్లవారిపాలెం గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. 2025-26 సంవత్సరానికి ప్రభుత్వం పొగాకు పంట నిషేధించిందని, పొగాకు ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేసుకోవాలన్నారు. మినుము పంటలు పరిశీలించగా రసం పీల్చే పురుగును గుర్తించారని, వాటి నివారణ కొరకు ఇమిడిక్లో ఫ్రిడ్ మందును 1 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. కాబట్టి ఎవరైతే వాళ్ళకి సెంటు భూమి లేకుండా ఎవరైతే ఉంటారో రైతులు వాళ్ళందరూ కూడా ఈ కౌలుదారులు ఎవరైతే ఉంటారో సెంటు భూమి లేకుండా కౌలుకు వేస్తారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కౌలు కార్డు BRO గారి కౌలు కార్డు తీసుకుంటే వాళ్ళందరూ కూడా అన్నదాత కింద 20,000 రూపాయలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత ఎరువులు కూడా మనకి వెంకటాపురంలో మన గ్రామానికి సంబంధించిన ఎరువులు
మీకు పొగాకు కానీ తర్వాత ఈ మీరు వేస్తే మొత్తం శనగ ఎక్కువ కాబట్టి ఈ శనగకు సంబంధించిన శనగ విత్తనాలు కానీ రాయితీ మీద అలానే ఎరువులు కూడా అక్కడ దొరుకుతాయి, అక్కడ తీసుకోండి. ఇప్పుడు ఈ మీరు చెప్పినట్టు పిఎం కిసాన్ అవుతున్న రాకపోయినట్లయితే మన అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి వెరిఫై చేసి మీకు ఎందుకు చెప్తుంది. ఇంకా ఎవరన్నా అర్హులైన ఎవరన్నా పెట్టుకోవాల్సిన ఉన్నా కూడా పెట్టుకోండి. తర్వాత ఈ సంవత్సరం నల్లబల్లి తెల్లబల్లి పొగాకు నిషేధం, ఎవరు కూడా బల్లి పొగాకు వేయకూడదు. వేస్తే గవర్నమెంట్ దున్నేసింది వచ్చి. ఎందుకంటే మన రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు గత సంవత్సరం. పొగాకు వేసి నల్లబల్లి తెల్లబల్లి కంపెనీ వాళ్ళు కొనకుండా వదిలేస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఒక సంవత్సరం కాపాడి వచ్చే సంవత్సరం గడిచే సంవత్సరం ఇటువంటి నల్లబల్లి కానీ తెల్లబల్లి కానీ వేయకూడదు. మామూలు బేరం పొగాకు పర్మిషన్ తీసుకుని వేయాలి, పర్మిషన్ ఉన్నంత వరకే వేయాలి. ఈ నల్లబల్లి తెల్లబల్లి అయితే కంప్లీట్గా ఎవరు కూడా ఒక ఎకరా కూడా కాదు, ఒక సెంటు కూడా వేయకూడదు అనమాట. అది ఒకసారి మీ అందరికీ తెలియజేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వేసిన ప్రతి పంట కూడా ఈ పంట నమోదు చేయించుకోవాలి. మీరు ఏదైతే అది లేకపోతే మీకు రాబోయే రోజుల్లో ఈ డబ్బులు పడదు. మీరు రైతులుగా ఎలా గుర్తిస్తామంటే మీరు వేసిన పంట మేము నమోదు చేసుకుంటేనే వాళ్ళు రైతులుగా గుర్తిస్తాము. కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా మీరు వేసిన పంట తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిందే కోరుతున్నాను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.